వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయడం వలన నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్, ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరల్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది? ఇస్రో ఏ దేశ సౌజన్యంతో సరల్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఇజ్రాయెల్, ఆప్షన్ సి స్విట్జర్లాండ్, ఆప్షన్ డి అమెరికా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళ శాస్త్ర పరిశోధనా ఉపగ్రహం ఏది? హబుల్ స్పేస్ టెలిస్కోప్ తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళ శాస్త్ర పరిశోధనా ఉపగ్రహం ఏది? ఆప్షన్ ఏ ఆదిత్య, ఆప్షన్ బి ఆస్ట్రోసాట్, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆస్ట్రోసాట్. హబుల్ స్పేస్ టెలిస్కోప్ తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళ శాస్త్ర పరిశోధన ఉపగ్రహం వచ్చేసి ఆస్ట్రోసాట్. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లను నిర్మించే కేంద్రం ఏది? పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనే రాకెట్లను నిర్మించే కేంద్రం ఏది? ఆప్షన్ ఏ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, ఆప్షన్ బి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, ఆప్షన్ సి స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఆప్షన్ డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రము. ఈ పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి రాకెట్లను విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నిర్మిస్తారు. నెక్స్ట్ వన్, సుదూర దూరశిలోకి ప్రయోగించే చంద్రయాన్ మరియు మంగళయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? సుదూర దూరశిలోకి ప్రయోగించే చంద్రయాన్ మరియు మంగళయాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ గాదంకి తిరుపతి, ఆప్షన్ బి బైలాల్ బెంగుళూరు, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి హైదరాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బైలాల్ బెంగుళూరు. నెక్స్ట్ వన్, మంగళయాన్ బరువు ఎంత? మంగళయాన్ యొక్క బరువు ఎంత? ఆప్షన్ ఏ 2562 కిలోలు, ఆప్షన్ బి 3333 కిలోలు, ఆప్షన్ సి 1337 కిలోలు, ఆప్షన్ డి 5555 కిలోలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 1337 కిలోలు. మంగళయాన్ బరువు వచ్చేసి 1337 కేజీలు. నెక్స్ట్ వన్, ఇండియన్ రీజనల్ నేవిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించినది? ఇండియన్ రీజనల్ నేవిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇప్పటి వరకు 4 ఉపగ్రహాలను ప్రయోగించింది. నెక్స్ట్ వన్, భారత్ తొలిసారిగా రాకెట్ను ఎప్పుడు ప్రయోగించింది? భారతదేశం తొలిసారిగా రాకెట్ను ఎప్పుడు ప్రయోగించింది? ఆప్షన్ ఏ 1963 నవంబర్ 21, ఆప్షన్ బి 1975 ఏప్రిల్ 1, ఆప్షన్ సి 1969 ఆగస్ట్ 15, ఆప్షన్ డి 1975 ఏప్రిల్ 19. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ
1963 నవంబర్ 21. భారతదేశం తొలిసారిగా 1963 నవంబర్ 21వ తేదీన రాకెట్ను ప్రయోగించింది. నెక్స్ట్ వన్, ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఏది? ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఏది? ఆప్షన్ ఏ ఇస్రో శాటిలైట్ సెంటర్, ఆప్షన్ బి స్పేస్ అప్లికేషన్స్ సెంటర్, ఆప్షన్ సి యాంత్రిక్స్ కార్పొరేషన్, ఆప్షన్ డి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం వచ్చేసి యాంత్రిక్స్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్, యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏది? యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ క్వాషి జెనిత్, ఆప్షన్ బి బీ-డే, ఆప్షన్ సి గెలీలియో, ఆప్షన్ డి గ్లోనాస్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ వచ్చేసి గెలీలియో. నెక్స్ట్ వన్, నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది? నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ యొక్క వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది? ఆప్షన్ ఏ క్యూరియాసిటీ, ఆప్షన్ బి మావెన్, ఆప్షన్ సి అట్లాంటిస్, ఆప్షన్ డి వాయేజర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి వాయేజర్. నెక్స్ట్ వన్, ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ భారత భూభాగ సరిహద్దుల నుంచి ఎంత దూరం వరకు సేవలను అందిస్తుంది? ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ భారత భూభాగ సరిహద్దుల నుంచి ఎంత దూరం వరకు సేవలను అందిస్తుంది? ఆప్షన్ ఏ 1500 కిలోమీటర్లు, ఆప్షన్ బి 3000 కిలోమీటర్లు, ఆప్షన్ సి 5000 కిలోమీటర్లు, ఆప్షన్ డి 6500 కిలోమీటర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 1500 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో సేవలకు కనీసం ఎన్ని ఉపగ్రహాలు అవసరం? ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో సేవలకు కనీసం ఎన్ని ఉపగ్రహాలు అవసరం? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 4. ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో సేవలకు 4 ఉపగ్రహాలు అవసరమవుతుంది. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రయోగించిన స్పాట్-6 మరియు స్పాట్-7 ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి? ఇస్రో ప్రయోగించిన స్పాట్-6 మరియు స్పాట్-7 ఉపగ్రహాలు ఏ దేశానికి సంబంధించినవి? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి జర్మనీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, IRNSS 1D ఉపగ్రహం యొక్క బరువు ఎంత? IRNSS 1D ఉపగ్రహం యొక్క బరువు ఎంత? ఆప్షన్ ఏ 2500 కేజీలు, ఆప్షన్ బి 1425 కేజీలు, ఆప్షన్ సి 3500 కేజీలు, ఆప్షన్ డి 750 కేజీలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1425 కేజీలు. నెక్స్ట్ వన్, దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించిన నౌక ఏది? దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించిన నౌక ఏది? ఆప్షన్ ఏ PSLV C-27, ఆప్షన్ బి PSLV-C-25, ఆప్షన్ సి GSLV-D3, ఆప్షన్ డి GSLV-D5. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ను
విజయవంతంగా ప్రయోగించిన నౌక GSLV-D5. నెక్స్ట్ వన్, ఉపగ్రహ ఆధారిత విమానయానికి ఉద్దేశించిన వ్యవస్థ ఏది? ఉపగ్రహ ఆధారిత విమానయానానికి ఉద్దేశించిన వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ ఆకాష్, ఆప్షన్ బి గగన్, ఆప్షన్ సి భువన్, ఆప్షన్ డి IRNSS. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గగన్. నెక్స్ట్ వన్, తొలిసారిగా GPSను అభివృద్ధి చేసిన దేశం ఏది? తొలిసారిగా GPSను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి ఫ్రాన్స్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి రష్యా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అమెరికా. నెక్స్ట్ వన్, మార్చ్ 1 కార్యక్రమానికి భారత్ నుంచి 3 ఎంపికయ్యారు. కింది వారిలో దేనికి ఎవరు ఎంపిక కాలేదు? మార్చ్ 1 అనే కార్యక్రమానికి భారత్ నుంచి 3 ఎంపికయ్యారు. కింది వారిలో ఎవరు దీనికి ఎంపిక కాలేదు? ఆప్షన్ ఏ రితికా సింగ్, ఆప్షన్ బి అవినాష్ సక్సేనా, ఆప్షన్ సి శ్రద్ధా ప్రసాద్, ఆప్షన్ డి తరంజిత్ సంగ్ భాటియా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అవినాష్ సక్సేనా ఈ మార్చ్ 1 కార్యక్రమానికి భారత్ నుంచి ఎంపిక కాలేదు. నెక్స్ట్ వన్, అమెరికా అభివృద్ధి చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలోని ఉపగ్రహాల యొక్క సంఖ్య ఎంత? అమెరికా అభివృద్ధి చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలోని ఉపగ్రహాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 28, ఆప్షన్ డి 32. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 24. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ డెహ్రాడూన్, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి బెంగళూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ డెహ్రాడూన్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 1 ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు? చంద్రయాన్ 1 యొక్క ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు? ఆప్షన్ ఏ 2007, ఆప్షన్ బి 2008, ఆప్షన్ సి 2009, ఆప్షన్ డి 2010. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2008. ఈ చంద్రయాన్ 1 యొక్క ప్రయోగాన్ని 2008వ సంవత్సరంలో నిర్వహించారు. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 1లో భారత్తో భాగస్వామ్యం కాని దేశం ఏది? చంద్రయాన్ 1 ప్రయోగంలో భారతదేశంతో భాగస్వామ్యం కాని దేశం ఏది? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి యూరోపియన్ యూనియన్, ఆప్షన్ డి బెల్జియం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బ్రిటన్. నెక్స్ట్ వన్, 4500 బిట్ నుంచి 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ప్రయోగించగలిగే భారత అంతరిక్ష నౌక ఏది? 4500 కేజీల నుంచి 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ప్రయోగించగలిగే భారత అంతరిక్ష నౌక ఏది? ఆప్షన్ ఏ PSLV XL, ఆప్షన్ బి GSLV Mark 1, ఆప్షన్ సి GSLV Mark 2, ఆప్షన్ డి GSLV Mark 3. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి GSLV Mark 3. నెక్స్ట్ వన్, GSLV కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? GSLV కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1993, ఆప్షన్ సి 1995,
ఆప్షన్ డి 1997. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. 1990వ సంవత్సరంలో ఈ జిఎస్ఎల్వి కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్ వన్, ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి పూణే, ఆప్షన్ సి తిరువనంతపురం, ఆప్షన్ డి శ్రీహరికోట. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అహ్మదాబాద్. ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్లో ఉంది. నెక్స్ట్ వన్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తి స్థాయిలో ఎన్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తి స్థాయిలో ఎన్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తి స్థాయిలో 2 రాకెట్ లాంచింగ్ వెహికల్లు ఉన్నాయి. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తి స్థాయిలో 2 రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు ఎన్ని జిఎస్ఎల్వి ప్రయోగాలు నిర్వహించారు? ఇప్పటి వరకు ఎన్ని జిఎస్ఎల్వి ప్రయోగాలు నిర్వహించారు? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 8. జిఎస్ఎల్వి ప్రయోగాలను 8 ప్రయోగాలు నిర్వహించారు ఇప్పటి వరకు. నెక్స్ట్ వన్, చుట్టూ స్ట్రాప్ ఆన్ మోటార్లు లేని పిఎస్ఎల్వి కోర్ అలోన్ రూపం లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు ఎంత? చుట్టూ స్ట్రాప్ ఆన్ మోటార్లు లేని పిఎస్ఎల్వి కోర్ అలోన్ రూపం లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 230 టన్నులు. నెక్స్ట్ వన్, అత్యధికంగా ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించిన పిఎస్ఎల్వి నౌక ఏది? అత్యధికంగా ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించిన పిఎస్ఎల్వి నౌక ఏది? ఆప్షన్ ఏ పిఎస్ఎల్వి-C8, ఆప్షన్ బి పిఎస్ఎల్వి-C9, ఆప్షన్ సి పిఎస్ఎల్వి-C10, ఆప్షన్ డి పిఎస్ఎల్వి-C11. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పిఎస్ఎల్వి-C9. చాలామందికి పిఎస్ఎల్వి అంటే ఏదో కొంచెం డౌట్గా ఉంటుంది. అబ్రివేషన్ పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. పిఎస్ఎల్వి అంటే పి అంటే పోలార్, ఎస్ అంటే శాటిలైట్, ఎల్ అంటే లాంచింగ్, వి అంటే వెహికల్. నెక్స్ట్ వన్, నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి తిరుపతి, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి బెంగళూరు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తిరుపతి. నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ తిరుపతిలో ఉంది. నెక్స్ట్ వన్, ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం ఏది? ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం ఏది? ఆప్షన్ ఏ టెక్సర్, ఆప్షన్ బి అజైల్, ఆప్షన్ సి యూనిబ్రైట్, ఆప్షన్ డి ప్రొమెటరస్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ప్రొమెటరస్. ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం వచ్చేసి ప్రొమెటరస్. నెక్స్ట్ వన్, ఇస్రో ఇప్పటి వరకు కింది వాటిలో ఏ దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదు? ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో ఇప్పటి వరకు కింది వాటిలో ఏ దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదంటే
ఆప్షన్ ఏ అల్జీరియా, ఆప్షన్ బి లక్సంబర్గ్, ఆప్షన్ సి అర్జెంటీనా, ఆప్షన్ డి నైజీరియా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నైజీరియా. ఇస్రో ఇప్పటి వరకు నైజీరియా దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదు. నెక్స్ట్ వన్, భారత వ్యోమగామి యొక్క అధికారిక పేరు ఏమిటి? భారత వ్యోమగామి యొక్క అధికారిక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వ్యోమనాట్, ఆప్షన్ బి రోదసీనాట్, ఆప్షన్ సి ఖగోళనాట్, ఆప్షన్ డి పైవేవికావ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వ్యోమనాట్. భారత వ్యోమగాములను అధికారికంగా వ్యోమనాట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్ యొక్క చైర్మన్ ఎవరు? అడ్వైజర్ కమిటీ ఫర్ స్పేస్ యొక్క చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ మాధవన్ నాయర్, ఆప్షన్ బి కస్తూరి రంగన్, ఆప్షన్ సి యుఆర్ రావ్, ఆప్షన్ డి రాధాకృష్ణన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి యుఆర్ రావ్. అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్ యొక్క చైర్మన్ వచ్చేసి యుఆర్ రావ్. నెక్స్ట్ వన్, అంగారక కక్షలోకి విజయవంతంగా మంగళయాన్ చేరినట్లు మొదటగా గుర్తించినది ఎవరు? అంగారక గ్రహంలోని కక్షలోకి విజయవంతంగా మంగళయాన్ చేరినట్లు మొదటగా గుర్తించినది ఎవరు? ఆప్షన్ ఏ ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్, ఆప్షన్ బి కాన్బెర్రా డీప్ స్పేస్ నెట్వర్క్, ఆప్షన్ సి నాసా డీప్ స్పేస్ నెట్వర్క్, ఆప్షన్ డి యూరోపియన్ డీప్ స్పేస్ నెట్వర్క్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాన్బెర్రా డీప్ స్పేస్ నెట్వర్క్. నెక్స్ట్ వన్, అంగారకుడిపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశం ఉంటుంది? అంగారక గ్రహంపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశం ఉంటుంది? ఆప్షన్ ఏ అమ్మోనియా, ఆప్షన్ బి మీథేన్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి ఆక్సిజన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మీథేన్. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 1లో భాగంగా ఏ దేశానికి చెందిన పరికరం చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది? చంద్రయాన్ 1లో భాగంగా ఏ దేశానికి చెందిన పరికరం చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి బెల్జియం, ఆప్షన్ డి జర్మనీ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అమెరికా. చంద్రయాన్ 1లో భాగంగా అమెరికా దేశానికి చెందిన పరికరం చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది. నెక్స్ట్ వన్, ఇస్రో PSLV-C-18 ద్వారా ప్రయోగించిన జిగ్ను ఉపగ్రహాన్ని నిర్మించినది ఎవరు? ఇస్రో PSLV-C-18 ద్వారా ప్రయోగించిన జిగ్ను ఉపగ్రహాన్ని నిర్మించినది ఎవరు? ఆప్షన్ ఏ IIT లక్నో, ఆప్షన్ బి IIT చెన్నై, ఆప్షన్ సి IIT కాన్పూర్, ఆప్షన్ డి IIT ముంబై. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి IIT కాన్పూర్. ఈ PSLV-C-18 ద్వారా ప్రయోగించిన జిగ్ను అనే ఉపగ్రహాన్ని IIT కాన్పూర్ వాళ్ళు నిర్మించారు. నెక్స్ట్ వన్, ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష సేవలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఈశాన్య రాష్ట్రాలలో అంతరిక్ష సేవలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ యుమియం మేఘాలయ, ఆప్షన్ బి పాకియాంగ్ సిక్కిం, ఆప్షన్ సి దిస్పూర్ అసోం, ఆప్షన్ డి అగర్తల త్రిపుర. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యుమియం మేఘాలయ. నెక్స్ట్ వన్,
క్రయోజెనిక్ ఇంజన్లో వినియోగించే ప్రొపెల్లెంట్ ఏది? క్రయోజెనిక్ ఇంజన్లో ఉపయోగించే ప్రొపెల్లెంట్ ఏది? ఆప్షన్ ఏ ద్రవ ఆక్సిజన్, ఆప్షన్ బి డైమిథైల్ హైడ్రోజన్, ఆప్షన్ సి ద్రవ హైడ్రోజన్, ఆప్షన్ డి పాలీబ్యూటాడైయిన్. ఈ క్రయోజెనిక్ ఇంజన్లో ఉపయోగించే ప్రొపెల్లెంట్ ఏదంటే ద్రవ హైడ్రోజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.